ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కొందరు కిలాడి లేడీల విషయం వెలుగు చూసింది. అయితే వీరంతా కూడా ఒక ముఠాగా మారి చీరల దొంగతనం చేస్తున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ల ఆధారితంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పాడలోని బట్టల షాపుల్లో టార్గెట్గా ఖరీదైన పట్టు చీరలు చోరీ చేస్తున్నారు. పట్టపగలే పట్టు చీరల చోరీకి ఈ మహిళా ముఠా తెరదీసింది. పిఠాపురంలోని 2 షాపుల్లో వరుసగా లక్షలు విలువ చేసేటువంటి ఈ పట్టు చీరలు చోరీ కావడం ఆలస్యంగా వెలుగు చూస్తుంది. ఇక రద్దీగా ఉండేటువంటి షాపులని ఎంచుకుంటారు ఈ కిలాడి లేడీలు. అయితే ఇటీవల కాలంలో ఉప్పాడ సత్య హ్యాండ్లూమ్స్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు ఆ షాప్ ఓనర్. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన నేపథ్యంలోనే షాప్ ఓనర్కి ఆసక్తికర దృశ్యాలు ఆయన కంటపడ్డాయి. కొందరు మహిళ అక్కడికి వచ్చి చీరలు కొనే రకం కస్టమర్ లాగా వచ్చి ఆ లేడీ కిలాడీలు ఆ చీరను దొంగలిస్తూ ఉంటారు. ఆ దృశ్యాలు ఆ ఓనర్ చూసినప్పుడు సీసీ ఫుటేజ్లో కనిపించాయి. లక్షలు విలువ చేసేటువంటి చీరలు దొంగలించడంతో షాప్ ఓనర్ ఆవేదన వ్యక్తం చేశాడు. 2 రోజుల ముందు తాడిపత్రిలోని చీరాల చోరీకి పాల్పడింది ఈ సేమ్ మూట. ఇక 2 షాపుల్లో చీరలు దొంగలించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చీర ఓపెన్ చేసి ఒక చీరని కెమెరాకి అడ్డుగా పెడతారు. వాటి కిందనటువంటి మరొక చీరని కూడా దొంగలిస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు ఉప్పాడలో జరిగింది ఈ ఘటన. మీరు చూస్తే కనుక సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ఇవన్నీ కూడా ఒక ముఠ కిలాడి లేడీల ముఠ అక్కడికి చేరుకుంటుంది. సుమారుగా 3-4 ఉంటారు. అయితే మొదటగా వారు కస్టమర్ లాగా ఆ షాప్లోకి ఎంటర్ అవుతారు. ఒక మాల్ని టార్గెట్ చేస్తారు. ఫస్ట్ రెక్కి నిర్వహిస్తారు. అక్కడికి వెళ్ళి ఎటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఏ రకంగా స్టాఫ్ ఉంటుంది, వారు పకడ్బందీగా అన్ని పరిశీలించిన తర్వాతనే అక్కడికి వెళ్ళి మరుసటి రోజు కస్టమర్ లాగా వెళ్ళి ఆ చీరలు కొంటున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంటారు. ఆ తర్వాత సీసీ కెమెరాకి ఒక చీరని అడ్డుగా చూపిస్తారు. ఆ తర్వాత కిందనటువంటి మరికొన్ని చీరలు కూడా దొంగలిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఉప్పాడలో జరిగింది. సత్య హ్యాండ్లూమ్ సంబంధించినటువంటి ఆ షాప్లో దొంగలించినటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ మనం చూస్తున్నాం. అక్కడ ఒక 2 మహిళలు వచ్చారు. ఆ మహిళలు మొదటిగా కస్టమర్ లాగానే అక్కడికి చేరుకున్నారు. ఆ స్టాఫ్ని మాటల్లో పెట్టారు. సో తాడిపత్రిలో సేమ్ మనుషులు తాడిపత్రిలో చేసినటువంటి ఘటన కూడా చూస్తున్నాం. 2 మహిళలు కళ్ళజోడు పెట్టుకొని నిజంగానే చాలా కాస్ట్లీ చీరలు కొంటారేమో అని చెప్పి అక్కడికి ఎంటర్ అవుతారు. తర్వాత స్టాఫ్ని మాటలు పెడతారు. చాలా ఖరీదైన చీరల్ని వారు పరీక్షిస్తారు. చాలా హైఫైగా కనిపిస్తారు. నిజంగానే కొంటారేమో అనేంతలా అక్కడ కటింగ్ ఇస్తూ ఉంటారు. ఆ తరహాలోనే అక్కడ యాక్టింగ్ చేస్తారు. ఆ తర్వాత ఒక చీరని సీసీ కెమెరాకి అడ్డు పెట్టి కిందున్నటువంటి ఆ చీరల్ని వారు తీసుకొచ్చుకున్నటువంటి ఆ సంచిల్లో ఆ కవర్లలో వారు తీసుకెళ్తూ ఉంటారు. మీరు చూస్తారు ఇక్కడ ఒక చీరని ఆ మహిళ మొదట సీసీ కెమెరాకి అడ్డుగా పెడుతుంది. తాడిపత్రిలో ఒక షాపింగ్ మాల్లో జరిగింది ఇది. పట్టు చీరలవన్నీ కూడా కొన్ని లక్షలు విలువ చేసేటువంటి చీరలవన్నీ. సో అక్కడికి వచ్చినటువంటి ఆ మహిళ ఒక చీరను చూస్తున్నట్టుగా అక్కడ తీసుకొచ్చింది. సీసీ కెమెరాకి అడ్డుగా తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆ సీసీ కెమెరాకి ఆ చీరను అడ్డుగా పెడుతుంది. తర్వాత అక్కడ మీరు చూస్తే కనుక చూడండి అక్కడ సీసీ కెమెరా కేవలం ఆ మహిళ ఏం చేస్తోంది, నిజంగానే సీసీ కెమెరాలో ఆవిడ అద్దంలో చెక్ చేసుకుంటుందేమో అన్న రకంగా కనబడుతుంది. కానీ ఆ సీసీ కెమెరాకి ఆ చీరను అడ్డుగా పెడుతుంది. ఆ తర్వాత మిగిలినటువంటి వారు ఆ చీరని కవర్లో పెడుతూ ఉంటారు. తర్వాత వెంటనే అక్కడి నుంచి పరారైపోతుంటారు. సుమారుగా 4 మహిళల ముఠా ఈ రకంగా 2 షాపింగ్ మాల్లో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. చాలా ఖరీదైనటువంటి చీరలు ఉప్పాడ తాడిపత్రి ఆ చీరలు అంటే కూడా చాలా ఖరీదుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. డెఫినెట్గా చాలా మంది కూడా ఆన్లైన్ ద్వారా కూడా ఈ చీరలు విక్రయిస్తూ ఉంటారంటే ఎంత ప్రఖ్యాతిగాంచినో గమనించవచ్చు. ఆ చీరల్ని వీరు దొంగలిస్తూ ఉంటారు. దొంగలించి అక్కడి నుంచి పరారైపోతుంటారు. తర్వాత వాటిని విక్రయించి డబ్బులు సొత్తు చేసుకుంటూ ఉంటారు. ఆలస్యంగా వెలుగు చూసింది సత్య హ్యాండ్లూమ్స్లో ఆ షాప్ ఓనర్. అక్కడ చాలా వరకు చీరలే మిస్ అయినట్టుగా గమనించిన తర్వాత ఉప్పాడలోని సత్య హ్యాండ్లూమ్స్లో చాలా వరకు చీరలు మిస్ అయినట్టు గమనించిన తర్వాత ఆయన సీసీ కెమెరా పరిశీలిస్తే ఈ విషయం వెలుగు చూసింది. 4 మహిళల ఈ ముఠ చాలా వరకు చీరల్ని ఈ రకంగా దొంగలించారట. ఉప్పాడ తాడిపత్రి ప్రాంతాల్లో సుమారుగా లక్షలు విలువ చేసేటువంటి ఆ చీరలను కూడా దొంగలించారు. చూడ్డానికి చాలా అఫీషియల్గా హైఫైగా నిజంగానే కొంటారేమో అన్నట్టుగా ఆ కస్టమర్స్తో కటింగ్ ఇస్తూ ఉంటారు, యాక్షన్స్ ఇస్తూ ఉంటారు. కానీ చూస్తే అదంతా కూడా దొంగతనంగా బయటపడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఓవర్ టు యూ. కాకినాడ జిల్లా యూకత్పల్లి మండలం ఉప్పాడలో ఉన్నాం.
ఉప్పాడ అంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకానంలో ఉన్నటువంటి గ్రామమే ఉప్పాడ. ఉప్పాడ మనం పేరు చెప్పగానే సముద్రం మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ హస్తకళా నైపుణ్యం కలిగినటువంటి ఉప్పాడ జామ్దాని చీరలు అంటే ఎంతో ప్రసిద్ధిగాంచినది. కానీ అటువంటి ఉప్పాడలో ఇప్పుడు ఈ యొక్క జామ్దాని చీరలకైతే ఒక మహిళా లేడీ కిలాడీలు వచ్చి ఒక జామ్దాని చీరలు అయితే జడ్జాగా షాపులకు కొనేందుకు వచ్చి జడ్జాగా దోచుకుపోయినటువంటి సంఘటన ఉప్పాడలో కలకలం రేగిందని చెప్పాలి. ఉప్పాడలో ఉన్నటువంటి మనం ఉన్నటువంటి షాపు ఇది జామ్దాని చీరలకు సంబంధించిన షాపు. ఈ యొక్క షాపు దగ్గర ఉన్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన ఇప్పుడంతా కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జడ్జాగా ఎవరైతే లేడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇదే షాపు వద్దకు వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ షాపు వద్దకైతే వాళ్ళు ఏ విధంగా దొంగతనానికి పాల్పడ్డారో మనం ప్రధానంగా చూడొచ్చు. ఇదే షాపులోకి మనకి జామ్దాని చీరలకి మనకు రాగానే ఉప్పాడలో ఉన్నటువంటి ప్రతి షాపు కూడా ఇలాగా చీరలతో కలకలలాడుతుంది. మగువలు ఎక్కువగా మెచ్చే చీరలు ఉప్పాడ జామ్దాని నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఉప్పాడ జామ్దాని చీర అంటే తెలియని మహిళలు అంటూ కూడా ఎవరు ఉండరు. అటువంటి ఉప్పాడ జామ్దాని చీర కోసం ఎంతో మంది మహిళలు దూర ప్రాంతాల నుంచి వస్తారు. వచ్చి ఇక్కడ జామ్దాని చీరలు ఎంతో ప్రసిద్ధిగా కావడంతో వీటిని కొనేందుకు అందరూ కూడా ఉత్సాహం చూపిస్తారు. కానీ అటువంటి జామ్దాని చీరలు కొనేందుకు కొంతమంది మహిళలు ఇదే షాపులకు మనం ఏ విధంగా లోపలికి ఎంటర్ వచ్చి ఇదే ప్రాంతంలో మహిళతో పాటు మరొక వ్యక్తి కూడా రావడం జరిగింది. మొదటగా 2 వ్యక్తులు అయితే వచ్చి జడ్జాగా షాపులో ఉన్నటువంటి సుమారు ₹1,00,000 విలువ చేసే చీరలు అయితే దోచుకెళ్ళిపోయిన పరిస్థితి. మీకు అందరూ కూడా ఆశ్చర్యంగా ఉంది కాదు. పట్టపగలు ఈ దొంగతనం ఏ విధంగా జరిగిందనేది ఆ షాపు యజమానికి కూడా తెలియలేదు. ప్రధానంగా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా దోచేశారు అనేది కూడా మనం చూస్తున్నటువంటి సీసీ కెమెరాలు మనం చూడొచ్చు. ఇటువైపు ఉన్నటువంటి మన రైట్ సైడ్ ఉన్నటువంటి ఒక సీసీ కెమెరాలో విజువల్స్లో క్లియర్గా దొంగతనం ఏ విధంగా చేశారనేది ఆ ఫుటేజ్లో ఆ యొక్క కెమెరాలో కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఓ పక్కన చూడొస్తుంటే మరో పక్కన ఇటుగా మనకు లెఫ్ట్ సైడ్ మరొక సీసీ కెమెరా షాప్ యజమాని వెనక సైడ్ ఉన్నటువంటి సీసీ కెమెరా 2 కెమెరాల్లో కూడా ఈ యొక్క మహిళలు వచ్చి జడ్జాగా చీరలో దోచుకెళ్ళినటువంటి దృశ్యాలను కేవలం ఈ 3వ కన్ను ఏదైతే ఉందో ఈ సీసీ కెమెరాలు మాత్రమే పసిగట్టాయి. కానీ వాళ్ళు వాటి కన్ను గప్పి వాటి దొంగతనం చేసేందుకు కూడా వాళ్ళు ఎంతో చాకచక్యంగా చీరలు మనం ఇలా రాగానే వాళ్ళు ఏ విధంగా దొంగతనం పాల్పడ్డారో చూడొచ్చు. ఇక్కడ సేల్స్ ఎవరైతే ఉన్నారో మహిళలు మనకి చూపించే ఒక చీరనైతే ఇలా చూపించే పనిలో ఉన్నారు. ఇటుగా ఈ చీరనైతే ఇలా చూపించే క్రమంలో ఒక వ్యక్తి మరి ఇంకో వ్యక్తి పక్కన మహిళ పక్కన ఉన్న పరిస్థితి ఉంది. ఇలా చూసే క్రమంలోనే మరొక మహిళలు ఇంకొక 2 మహిళలు రావడం జరిగింది. అంటే వాళ్ళకి సంబంధం లేనట్టుగా ఒక ముఠా అయితే రావడం జరిగింది. వచ్చి అటుగా వీళ్ళు చూస్తున్నటువంటి చీరనే పక్కన మరొక చీరలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తున్నట్టుగా నటించి వాళ్ళు అన్నటువంటి పక్కన ఈ చీర ఈ విధంగా పైకి ఇలా చూపించే లోపలనే ఇటుగా ఉన్నటువంటి చీరను ఇంకో మహిళ ఇక్కడ ఏవైతే తనకు ప్రత్యేకంగా వాళ్ళ చీరలు కావచ్చు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఏర్పాటు అయితే చేసుకున్నారు. వాళ్ళు దోచుకునేందుకు వారికి ఎటువంటి ఇతరులు కనిపించకుండా చీరలు అయితే దోచుకునే పరిస్థితి అయితే మన ప్రధానంగా ఈ యొక్క సీసీ ఫుటేజ్లో అయితే రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. మొత్తం ఏ విధంగా దొంగిలించబడ్డాది, ఎన్ని చీరలు పోయాయి, అలాగే షాప్ యజమాని కూడా ఇక్కడ ఉన్నారు. షాప్ యజమాని కూడా చూసుకొని పరిస్థితి వచ్చి ఆ సీసీ కెమెరాలు చెక్ చేసి చీరలో ఏదైతే షాప్లో ఉన్నటువంటి చీరలు కనిపించకపోతే షాప్ యజమాని ఒక్కసారిగా అవాక్కవి సీసీ ఫుటేజ్ అన్నీ కూడా తీస్తే ప్రధానంగా అందులో ఏ విధంగా దొంగిలించేవారని ప్రధానంగా అందులో రికార్డ్ అయిన పరిస్థితి. ఇదే విధంగా ఉప్పాడలో ఒకసాట ఇక్కడ ఉప్పాడ జామ్దాని చీరలు ఎంత ప్రసిద్ధిగాంచిందో ఒక తెలిసిందే. అలాగే తాడిపర్తిలో కూడా ఇదే సంఘటన వరుసగా ఒక్కరోజు వ్యవధిలోనే 2 చోట్ల వాళ్ళ దొంగతనాలకు మహిళలు వచ్చి ఈ విధంగా జడ్జాగా కొనేందుకు వచ్చినట్టుగా నటించి ఈ విధంగా దోచుకుపోయిన పరిస్థితి ప్రధానంగా చూస్తున్నాం. ప్రస్తుతం షాప్ యజమాని ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పుడు జరిగింది దొంగతనం, అసలు ఎన్ని చీరలు పోయాయి చెప్పండి. సుమారుగా ఒక 15 నుంచి 20 చీరలు అయితే పోయినాయండి. మాది ఉప్పాడ సత్య హ్యాండ్లూమ్స్ అండి. నా పేరు సత్యనారాయణ. ఆ రోజు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సార్. 3 గంటలకి నేను 2:30 కొంచెం కస్టమర్స్ ఉండి నేను ఇంటికి వెళ్ళిపోయానండి భోజనానికి వెళ్ళిన టైంలో ఎవరో లేని టైంలో 2 అమ్మాయిలు ఉన్నారండి షాప్లో. అమ్మాయిలు మధ్యాహ్నం టైంలో వాళ్ళే ఉంటారు కాబట్టి చూసుకుంటున్నారు మామూలుగానే. ఎప్పుడు వచ్చేలాగే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక 2 వచ్చారండి. మగ ఆయన ఒకడు, ఆడవాళ్ళు ఒకరు వచ్చారు. ఇలా చీరలు కావాలి, పట్టు చీరలు కావాలని వీళ్ళతో చెప్పాడంటండి. చెప్తుంటే పట్టు చీరలు నేను కూడా ఇంటి దగ్గర సీసీ కెమెరాలో ఒక 5 నిమిషాలు స్టార్టింగ్లో చూశానండి. కస్టమర్స్ వచ్చారు కదమ్మా జాగ్రత్తగా చూపించండి అనేటప్పటికీ
వాళ్ళు వచ్చి ఇలా చూస్తున్నారండి. చూసి కౌంటర్ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరూ ఫస్ట్ చూడడం మొదలెట్టారండి. మొదలెట్టిన తర్వాత షాప్లో ఇద్దరే అమ్మాయిలు ఉన్నారు, మనం దోచుకోవడానికి కూడా కొంచెం బాగుంటుంది అన్న ఒక థాట్ వచ్చేసిందండి వాళ్ళకి. వెంటనే వచ్చేసి కానీ ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళ బ్యాచ్ వెనకాల బయట. ఎంతమంది వచ్చారు మొదటగా? ఫస్ట్ అయితే ఒక మగాయన వీడియోలో ఒక మగాయన ఒక ఆడావిడ వచ్చిందండి, పెద్ద ఆవిడలాగా ఉంది, లావుగా ఉన్నారు. వచ్చి ఫస్ట్ వాళ్ళిద్దరూ చూసిన తర్వాత వాళ్ళకి మా దగ్గర ఉండగానే ఫోన్ చేశారండి. ఒక ఆడావిడ పక్కన ఉన్న ఆడావిడ ఫోన్ చేసి ఇలా మిగిలిన ఇద్దరిని కూడా రమ్మని చెప్పారనమాట. సిగ్నల్ ఇచ్చారు మొత్తానికి ఏమైతేనో. సిగ్నల్ ఇచ్చేటప్పటికి వాళ్ళు వచ్చిన 5 నిమిషాలకి వీళ్ళు వచ్చారండి. వచ్చి ఒక పక్క నుంచేమో వాళ్ళేమో కాటన్ చీరలు చూస్తున్నారు, ఒక పక్క నుంచేమో వీళ్ళేమో పట్టు చీరలండి, పట్టు చీరలు చూపించమన్నారు అనమాట అండి. వీళ్ళు మగాయన ఆడావిడ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ షాప్లో అమ్మాయిలను కన్ఫ్యూజ్ చేయడం అనమాట అండి వాళ్ళ పని. కన్ఫ్యూజ్ చేసి ఈ చీర చూపించా ఆ చీర చూపించని వెనక్కి తిరిగిలా చేసేవారండి. చేస్తే జరిగింది ఇక్కడ ప్లేస్ ఏది? ఈ కార్నర్లోనే జరిగితే ఎక్కడ ఎక్కడ వాళ్ళు వచ్చి ఎక్కడ ఉన్నారు ఫస్ట్? ఈ కౌంటర్ దగ్గర ఉన్నారు. ఈ కౌంటర్ దగ్గర ఉండి ఒక ఇద్దరు అక్కడ ఉన్నారండి, మిగిలిన ఇద్దరు తర్వాత కాటన్ చీరలకి వచ్చిన ఇద్దరు ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ ఉండి వాళ్ళు ఏం చేశారంటే అండి, ఈ కౌంటర్ మీద ఎప్పుడులాగే మేము ఇలా చీరలు పెడుతుంటామండి. ఇలా చీరలు వాళ్ళకి వేసిన చీరలు ప్లస్ మేము ఎక్స్ట్రాగా చీరలు వస్తుంటాయండి మగ్గల దగ్గర నుంచి నేయించినవి. ఆ నేయించిన చీరలు ఇలా కౌంటర్ మీద పెట్టామండి. ఈ కౌంటర్ మీద పెట్టినవి అన్నీ ఏం చేశారంటే అండి ఇలా గుట్లాగా పేర్చారండి స్టార్టింగ్. వచ్చి వాళ్ళ పని ఏంటంటే అండి, వీళ్ళు కస్టమర్స్ లాగా వీళ్ళు చూస్తున్నారండి, వీళ్ళ పని ఏంటంటే ఇలా గుట్లాగా పేర్చారండి చీరలన్నీ. పేర్చి ఇక్కడ కూడా ఇంకా విలువైన చీరలు వాళ్ళు జస్ట్ ఒక పట్టు చీర మీద పడ్డారండి, కాటన్ చీర అన్నది ముట్టుకోలేదండి. ఇటువైపు పట్టు చీరలు చూసారండి, వాళ్ళంతా పూర్తి ఇంకా అవగాహనతో వచ్చినట్టు పట్టు చీరలన్నీ ఏరుకున్నారండి. ఇలా గుట్ట కింద వేసేసి ఒక చీర ఏం చేశారంటే అండి, ఇది ఇలా పెట్టి ఒక ఆవిడ చీర ఇలా ఓపెన్ చేసిందండి, వీటి మీద పెట్టిందండి చీర. ఇలా చీర పెట్టి ఆ కస్టమర్ ఈ అమ్మాయిని ఏమోండి చీరలు ఈ చూపించమ్మా అన్నారండి. ఆ అమ్మాయి ఇలా వెనక్కి తిరిగిలోగా ఈ గుట్ట మొత్తం ఇలా ఎత్తేసారండి లోపలికి. ఎత్తేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయారండి. బయటికి వెళ్ళిపోయి కాటన్ చీర ఒకటి ఫస్ట్ నుంచి బేరమాడుతూ ఉన్నారండి. మళ్ళీ వెళ్ళిపోయి అవి ఎక్కడ వాళ్ళు వెహికల్లో పెట్టేసుకున్నారు, ఏమో జరిగింది. మళ్ళీ ఒక 5 నిమిషాలకు వచ్చి సేమ్ ప్రొసీజర్ అండి. మళ్ళీ ఆ కాటన్ చీర బేరమాడితే ఇలాగ చీర అడ్డు పెట్టేసండి, మళ్ళీ ఒక 10 చీరల దాకా మళ్ళీ పెట్టేశారండి. అన్ని పట్టు చీరలండి. ఒక్క చీర కూడా మళ్ళీ వేరే చీర దగ్గరికి అటువైపు వెళ్ళారండి, ఇటువైపు వెళ్ళారండి, ఆ చీరల దగ్గరికి వెళ్ళలేదండి. ఇదంతా పట్టు చీరలండి. మొత్తం ఇంచుమించు 5,000 రూపాయలు, 6,000 రూపాయలు, 8,000 రూపాయలు, 10,000 రూపాయల చీరలు అన్నీ ఇవి నేయించినవి మగ్గాల దగ్గర నుంచి వస్తాయండి. మాకు డైలీ ఏంటంటే నేతగాలు తెస్తారు, 10 చీరలు అయితే 10 చీరలు, 20 చీరలు అయితే 20 చీరలు రెగ్యులర్గా వస్తాయండి. ఆ చీరలు ఇలాగ మేము కొన్ని సరిపడకపోతే అలా కౌంటర్ మీద పెట్టినవి అన్నీ అవన్నీ ఎత్తేసారనమాట చీరలు. ఎత్తేసి మేము ఏం చేసామంటే ఎప్పట్లాగే నేను షాప్ దగ్గరకు వచ్చేసానండి, కస్టమర్ ఉన్నారు. ఇన్ని చీరలు మీరు మడత పెట్టి చూస్తే ఇన్ని చీరలు వాళ్ళు ఎలా పట్టుకెళ్తారో, అందులో ఎలా సాధ్యం అవుతుంది వాళ్ళకి? నేను